గుంటూరు, తిరుపతి మధ్య తిరిగే బండిని తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లి వరకి పొడిగించారు. దాని సంగతేందో రొంత చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న గుంటూరు, తిరుపతి మధ్య ప్రతిరోజు ఒక ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. ట్రైన్ నంబర్ వచ్చేసి 17261, 17262. ఈ ట్రైన్ వచ్చేసి లాంగ్ రూట్‌లో వెళ్తుంది. మా గుంటూరు, తిరుపతి మధ్య షార్ట్ రూట్ వచ్చేసి ఒంగోలు, నెల్లూరు మీదుగా. కానీ ఇదేమో చుట్టూ తిరిగి వెళ్తుంది. గిద్దలూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్తుంది లాంగ్ రూట్‌లో. సో, అంటే గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఈ బండి పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే దాదాపు 11 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది తిరుపతి ఎళ్ళడానికి. అదే ఒంగోలు, నెల్లూరు మీదకెళ్ళిపోతే ఒక 6 గంటల్లోనే ఎళ్ళిపోవచ్చు గుంటూరు నుండి తిరుపతికి. సో, దానివల్ల గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళైతే ఈ ట్రైన్ ప్రిఫర్ చేయరు. ఎవరైనా కడపకి వెళ్ళేవాళ్ళు, నంద్యాల వెళ్ళేవాళ్ళు ఎక్కుతారు. ఇంకా తిరుపతికి సంబంధించి అయితే ఇటు నంద్యాల, కడప వాసులు, ఇటు మార్కాపురం, గిద్దలూరు వాసులు తిరుపతి వెళ్ళటానికి ఈ ట్రైన్ పైన ఆధారపడతారు. ఇప్పుడు ఈ ట్రైన్‌నే తమిళనాడులో ఉన్న తిరుచిరాపల్లి వరకి పొడిగిస్తున్నారు. దానికి సంబంధించి ఆమోద ముద్ర పడిందని స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలియజేశారు. తిరుచిరాపల్లికి వెళ్ళే ఈ బండి ఇంకా వయా తిరువన్మలై మీదుగా వెళ్తుంది. అదేనండి మన అరుణాచలం మీదుగా తిరుచిరాపల్లికి వెళ్తుంది తిరుపతి నుండి. అంటే ఈ పొడిగింపు ఎప్పటి నుండి అమల్లోకి వస్తదైతే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతానికైతే పొడిగింపుకు ఆమోద ముద్ర పడింది అని న్యూస్ వచ్చింది తప్పితే ఇంక పొడిగింపు అమలు గురించి ఏం న్యూస్ రాలేదు. సో, అంటే తిరుపతి వరకు ప్రయాణిస్తున్న ఈ ట్రైను ఆ తర్వాత అక్కడే ఆగకుండా చక్కగా అటు పాకాల, చిత్తూరు, కాట్పాడి, పోలూరు, తిరువనమలై, విల్లుపురం మీదుగా తిరుచిరాపల్లి వెళ్తుంది. ఇంక విల్లుపురం తర్వాత తిరుచిరాపల్లి బోనీకి 2 రూట్లున్నాయి. ఒకటేమో వయా విరుదాచలము, ఇది షార్టెస్ట్ రూట్. మరో రూటేమో ఇటు చిదంబరము, కుంభకోణము, తంజావూరు మీదుగా ఉంది. ఇది కొంచెము లాంగ్ రూటు. మరి ఈ బండి ఎటు బోతుంది అనైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. తిరువనమలై అంటే అరుణాచలం మీదుగా అయితే వెళ్తుంది. ఇంకా మరి విల్లుపురం వెళ్ళిన తర్వాత చక్కగా విరుదాచలం మీదుగా తిరుచిరాపల్లి పోతదా? లేదా ఇటు చిదంబరము, కుంభకోణము, తంజావూరు మీదుగా కొంచెం చుట్టు తిరిగి పోతదా అయితే తెలియాల్సి ఉంది. సో, ఒకవేళ చిదంబరము, కుంభకోణం మీదుగా పోయిందనుకోండి, అప్పుడు ఆ పుణ్యక్షేత్రాలకు కూడా కనెక్టివిటీ ఏర్పడినట్లవుతుంది. ఒకవేళ చక్కగా పోయిందనుకోండి, అప్పుడు ఇంకా శ్రీరంగం మీదుగా వెళ్ళిపోతుంది. సో, శ్రీరంగానికి వెళ్ళొచ్చు. అయినా శ్రీరంగం, తిరుచి పక్కనే ఉంటుంది. సో, అటు చిదంబరము, తంజావూరు మీదుగా వచ్చినా, ఇటు డైరెక్ట్‌గా విరుదాచలం మీదుగా వచ్చినా పెద్ద శ్రీరంగం వెళ్ళడానికి ఏమి ఎటువంటి ఇబ్బందైతే ఉండదు. సో, అంటే ఇక తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి ఈ ట్రైను ఎంతగానో ఉపయోగపడుతుంది. మన తెలుగు వాళ్ళకి. గుంటూరు నుండి వెళ్ళే వాళ్ళకైతే పెద్ద ఉపయోగపడదు. తిరుపతి వెళ్ళడానికైతే అసలు ఉపయోగపడదు ఈ ట్రైను. ఎందుకంటే లాంగ్ రూట్ కాబట్టి. ఇంకా అరుణాచలము, ఇటు శ్రీరంగము అని అనుకుంటే ఇంకా ఎక్కువ ట్రైన్‌లు లేవు గాబట్టి ఇంకా ఈ ట్రైనే మీదే ఆధారపడొచ్చు. సో, అలా కొంతవరకు ఉపయోగం గుంటూరు వాసులకు. కానీ ముఖ్యంగా ఇటు నంద్యాల, గిద్దలూరు, ఇటు కడప వీళ్ళకైతే ఇటు ప్రెజెంట్ తిరుపతి వెళ్ళటానికి కానివ్వండి, భవిష్యత్తులో పొడిగింపు అమల్లోకొచ్చిన తర్వాత అటు అరుణాచలము, ఇటు ఇంకా శ్రీరంగము ఇక్కడ వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎక్స్‌ప్రెస్ ట్రైను ప్రతిరోజు నడుస్తుంది. సో, అంటే బాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య కనెక్టివిటీ అయితే బాగా పెరుగుతుంది. సో, తిరుచిరాపల్లి వరకు అది పొడిగింపు. విజయ్ గారు తిరుచి ఈస్ట్ నుంచి కూడా గెలిచారు. అంటే 2 సీట్లు గెలిచారు. వాటిలో ఒకటి తిరుచిరాపల్లి ఈస్ట్. తనక్కడ రాజీనామా చేస్తా అంటున్నారు. ఇది సంగతి. తిరుపతి, గుంటూరు బండికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్.